మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరికీ పేరు పేరున ఈ యొక్క సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్, డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి, చిత్రపూర్ కాలనీ. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం, మీరు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు చాలా. ఎందుకంటే మేము ఇప్పుడు కూడా సొసైటీ విషయాలన్నీ కూడా మాకు 6 నెలలకు ఒకసారి సర్వసభ సమావేశం జరుగుతుంది. ఇక్కడ ఏదున్నా తప్పులున్నా, ఏదున్నా ఏ సమస్యలున్నా ఒక కుటుంబంలాగా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాము. సమస్యలు ఏమైనా ఉంటే సమస్య ఎలా పరిష్కారం చేసుకోవాలి, పరిష్కారం కాని సమస్యలు ఉంటే దానికి బాధ్యులు ఎవరు, ఎందుకు అనేది అక్కడ అందరూ ప్రశ్నలు చేస్తారు, దానికి సమాధానం చెప్తూ ఉంటాము. కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే కంప్లైంట్ పెట్టేవాళ్ళు కానీ, అభియోగాలు మోపేవాళ్ళు కానీ, ఆరోపణలు చేసేవాళ్ళు కానీ సర్వసభ్య సమావేశానికి ఎప్పుడు వచ్చి మాట్లాడలేదు. కానీ ఇక్కడికి వచ్చి చలో ఫిల్మ్ ఛాంబర్ అని, చలో ఆర్సీఎస్ అని, గాంధీ భవన్ అని, చలో డీసీఓ ఆఫీస్ అని, అసలు చిత్రపూర్కి సంబంధం లేని వాళ్ళు కూడా ఎవరెవరో మేము ఉద్యమం చేస్తున్నాం, మేము చిత్రపూర్లో 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, 300 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, 336 రిజిస్ట్రేషన్లు అక్రమంగా ఈ కమిటీ చేసింది, అక్రమ దోపిడీ చేసింది, కొత్తగా సఫైర్ షూట్ అని ఒక టవర్స్ కట్టారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనే ఒక పలు విధాలుగా పలు రకాలుగా చిత్రపూరి గురించి చాలా, అసలు అక్కడ మా సభ్యుల మధ్య రాని డిస్కషన్స్ అన్నీ కూడా, అక్కడ లేని సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ మీడియా పరంగా కానీ, ఉద్యమాల పరంగా కానీ బయటికి వ్యక్తపరచడంతో మా చిత్రపూర్లో నివాసం ఉండే సభ్యులు కానీ, మా మధ్య కానీ చాలామంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఆ విషయాలన్నీ కూడా మీరెందుకు చెప్పలేకపోతున్నారు, వారు పదే లెటర్లు పెట్టడం, కోర్టు కేసులు ఉన్నాయంటాం, అసలు మీరు ప్రెసిడెంట్గా మీకు అర్హత లేదు అంటాం, మీకు కోర్టు ధిక్కరణ ఉందంటాం, వివిధ రకాల క్వశ్చన్లు వేస్తూ వారే సమాధానాలు చెప్తూ భజ్జనగా సభ్యులందరినీ కూడా అయోమయం గురి చేయడం అవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం. దాని గురించి అసలు మీ దగ్గర ఏమున్నాయో, అసలు ఏంటో, ఎందుకంటే ఇప్పుడు చిత్రపూరి కాలనీ చాలా సమస్యల్లో ఉంది. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. చాలాసార్లు కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పాను, నా జనలబడిలో కూడా మొత్తం కూడా వివరించి చెప్పాం. ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనం ఈరోజు ఉన్న చిత్రపూరి సమస్య ఏంటి, ఏ స్టేజ్లో ఉంది, దీని నుంచి ఎలా బయటపడాలి అనేది మేమందరం కూడా ఒక కుటుంబం లాగా అందరం కూడా అక్కడ సర్వసభ సమావేశంలో మాట్లాడుకున్నాం. ఆ విషయాలన్నీ లేవనెత్తకుండా వివిధ రకాలుగా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చిందో, ఏమొచ్చింది అనేది ఏం తెలియకుండానే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దానివల్ల అసలు చిత్రపూర్లో ఇంకా ఆర్థిక లోటు పెరుగుతుంది తప్ప, ఇంకా ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి. అసలు చిత్రపూర్లో సమస్యలు పెరుగుతున్నాయి తప్ప ఒక్కటి కూడా తగ్గట్లేదు. అసలు ఏమన్నా సరే బహిర్గతంగా ఒకవేళ మేము చేసింది తప్పు అని కనుక అంటే దానికి సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు త్వరలో జల్లబడి కూడా ఉంటుంది. అసలు ఇప్పుడు సభ్యులందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ అని కాదు, అసలు మొత్తం కూడా అన్ని విషయాలు కూడా సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే సరి చేసుకోవడానికి జల్లబడి కూడా ఉంది కాబట్టి అన్నీ కూడా బహిర్గతంగా అసలు ఏమున్నాయో, ఎందుకు మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మా దగ్గర ఉన్న విషయాలు ఏంటి, అన్నీ కూడా కూలంకుషంగా మనం డిస్కస్ చేసుకుందామనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేసాం తప్ప ఇది ఎవరి మీద ఎవరు వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళు ఉంటే చేస్తూ ఉన్నారు నా మీద, అది ఎంత మామూలే. కానీ చిత్రపూర్ గురించే మాట్లాడాలి కాబట్టి చిత్రపూర్లో ఎంత అవగాహన ఉందో, వాళ్ళకేం అవగాహన ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అసలు ఎన్ని సభ్యులకి బయట వారిని, ఎందుకంటే చిత్రపూర్ అంటే 4,700 మంది సభ్యులండి ఇప్పుడు ఉన్న సభ్యులు, రన్నింగ్ సభ్యులు. ఫ్లాట్లు వచ్చి 4,213 ఫ్లాట్లు, మిగతా వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. వారు ఏమైనా ఉంటే వారు మాట్లాడాలి, వారి సమస్యలు వారు లేవనెత్తాలి. అక్కడ ఏమైనా ఇంటర్నల్గా ఇంకేమైనా పనులు కానీ ఏమైనా ఉంటే ఆ పనుల గురించి కానీ ఎందుకు కావట్లేదు, ఎప్పుడవుతాయి, ఎలా అవుతాయి ఏంటని అక్కడ సర్వసభ్య సమావేశంలో మాట్లాడతారు. మేము ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకుంటాము, అవన్నీ కూడా అక్కడ మాట్లాడతాం. కానీ 300 కోట్లు ఏంటి, 336 రిజిస్ట్రేషన్లు ఏంటి, అసలు దాని గురించి అసలు మీ దగ్గర ఏమున్నాయి ఏంటి అని ఉంటే మా క్లారిటీ కూడా మేము బహిర్గతంగా అందరి ముందు మీ మీడియా సమక్షంలో ప్రజలందరూ తెలిసే విధంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముందుకు రావడం జరిగింది. అంతే తప్ప మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరెవరి గురించి కానీ వ్యక్తిగతంగా కానీ నేనైతే ఎప్పుడు విమర్శలు చేసేవాడిని కాదు. మా కమిటీ అంతా ఉంది. ఎందుకంటే అక్కడ నివాసం ఉండాలంటే, ఎవరైనా రెంట్కి రావాలంటే ఎక్కడ అంటే చిత్రపూర్లో అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ అమ్మ చిత్రపూర ఆ ఇల్లు వస్తుందో రాదో, ఆ ఇల్లు ఇంటికి కడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో కాదో అనే వివిధ రకాల రూమర్లు ఎక్కువవుతున్నాయి. ఆ రూమర్లు చేయడం వల్ల వారికి వచ్చేది ఏంటి, అసలు సభ్యులా లేదా అనేది కూడా మేము కూడా చెప్పడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. ఏదున్నా సరే
ఒక సమస్య అనేది మీ దగ్గర ఏముందో ఏంటో, అందుకే వాళ్ళందరినీ కూడా స్వయంగా ఆహ్వానించాం. మీ దగ్గర ఉన్న ఆధారాలతో రండి, ఇక్కడ మాట్లాడుకుందాం, ఒకరి మీద ఒక విమర్శలు వద్దు. చిత్రపూర్ని మంచి మార్గం తీసుకెళ్ళడానికి ఏదైనా ఉంటే, మంచి సలహాలు ఉంటే మేము తీసుకుంటాము. దాన్ని ఎలా అమలు చేసుకోవాలనేది మళ్ళా సభ్యుల సమక్షంలో మాట్లాడుకోవచ్చు. కాబట్టి నేను అందుకే ఈరోజు మళ్ళా ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్లో ఎందుకు పెట్టాలని కూడా అడగొచ్చు ఎవరైనా. దానికి కూడా ఏంటంటే, మేము చిత్రపూర్లో జల్లబాడీకి కూడా రండి, మీరు వచ్చి వివరంగా ప్రతి ఒక్క సమస్యను వ్యక్తపరచండి అని వారికి స్వయంగా లెటర్లు రాస్తాం, మెసేజ్ పరంగా పెడితే అక్కడ రారు. ఎందుకు రారు, మీరు ఎందుకు వచ్చి మాట్లాడరు అంటే వారు వచ్చే సమాధానం ఏంటంటే, జల్లబాడీలో వచ్చే 2000 మంది కానీ 1000 మంది కానీ 2000 మందిలో 1000 మంది మీ మనుషులే ఉంటారు, మీరే గోండాలను పెడతారు, రౌడీలను పెడతారు, మమ్మల్ని అక్కడ మాట్లాడినవారు, మైక్ ఇవ్వరు అనే ఒక అపవాదులు వేస్తారు. అందుకే ఇక్కడ మనందరికీ ఇక్కడ పెద్ద దిక్కు ఫిల్మ్ ఛాంబర్ అనేది ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఛాంబర్ హాల్లోనే పెట్టుకుంటే సరే మీరు మేము అందరం ఉండొచ్చు, అసలు సమస్యలు ఏంటో మాట్లాడుకోవచ్చు అని ఓపెన్గా మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాం. కాబట్టి మీ ఏమన్నా వచ్చిన వాళ్ళు కానీ ఏమైనా సమస్యలు ఉంటే కనుక, మెయిన్ వ్యక్తిగత సమస్యలు ఇప్పుడు వద్దండి, నా ఫ్లాట్ రాలేదు, నేను డబ్బు కట్టాను, ఈ కాదు అసలు ఏంటి ఆ ఫ్లాట్స్కి కూడా మీరు ఓవర్గా మాట్లాడతారు. కానీ ఈ చిత్రపూర్ మీద అవినీతి ఏంటి, మీ దగ్గర ఉన్నది ఏంటి అనే విషయాలు మీరు మాట్లాడిన తర్వాత అక్కడున్న వర్కుల గురించి కానీ అక్కడున్న ఫ్లాట్స్ గురించి కానీ అవి కూడా నేను అన్ని చెప్పేంత వరకు కూడా అన్ని విషయాలు వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకైందని కూడా. కాబట్టి అసలు మీ దగ్గర ఏమున్నాయో ఏంటో అని చెప్పగలిగితే నా వివరణ కూడా విన్న తర్వాత మీరు కూడా మాట్లాడవచ్చు, దాన్ని బట్టి ముందుకెళ్దాం అనేది నా కోరిక. థ్యాంక్ యూ.